హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ ఫ్యాషన్. ఏంటి, అన్నప్రసన్న అయిపోయింది, ఆల్రెడీ వీడియో కూడా పెట్టేశాం కదా, మళ్ళీ డెకరేషన్ ఎందుకు అని అనుకుంటున్నారు కదా. జనరలీ మా సైడ్లో అయితే అన్నప్రసన్న 6th month 6th day చేస్తారు. మేము కూడా మా తన్వి పాపకి 6th monthలోనే చేసాం. కానీ ఆ టైంకి తను ఇంకా పాకట్లేదు అనమాట. చాలాసేపు ట్రై చేసిన తర్వాత ఇంకా పాకలేదని చెప్పి నెక్స్ట్ తనని ఐటమ్స్ ఉన్న చోటకి మేము పెట్టాం. సో అప్పుడు నేను అంత హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ కాదు. అందుకని చాలా మినిమల్ బడ్జెట్లో చిన్న అన్నప్రసన్న థీమ్లా వేసి తను ఇప్పుడు పాకుతుంది. సో తను అప్పుడు పట్టుకున్న 3 ఐటమ్స్ని ఇక్కడ పెట్టి ఇప్పుడు మళ్ళీ తనంతలో తానే పట్టుకునేలాగా ఈ వీడియో తీయాలి అని అనుకున్నాం. దానికోసమే ఈ డెకరేషన్ అంతా 2500లో మాకు ఈ మంచి డెకర్ వచ్చింది. ఇది వేరే ఎవరికైనా కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఈ డెకరేషన్ని అంతా వీడియో తీసి మీకు కూడా షేర్ చేస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఈ థీమ్ కోసం అయితే నేనైతే కృష్ణుడిది యశోదమ్మది బ్యాక్డ్రాప్ అండ్ రెడ్ కలర్ బ్యాక్డ్రాప్ తీసుకున్నా. తర్వాత సెటప్ అయిపోయింది, భగవద్గీత కూడా పెట్టేశాం కదా అని చెప్పి మా కృష్ణుడి మందిరాన్ని తీసుకొని అక్కడ పెట్టాం. ఊరికినే అక్కడ దేవుడు బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి అని. మీరు ఎప్పుడైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని చూసారు కదా, అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగే ఆర్టిఫిషియల్ రోజ్ పెటల్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడూ చూడలేదు. చాలామంది హోమ్ డెకోర్ వీడియోస్ చేస్తారు కదా, వాళ్ళు యూస్ చేస్తారంట బాగా. ఇది ప్యాక్ ఆఫ్ 4 నాకు తెలిసి నాకు 200 లోపే వచ్చింది. చాలా యూస్ఫుల్ అవుతుంది అని నాకు బాగా అనిపించింది. యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ నోట్స్ కూడా ఉంటాయి, బట్ నాకు రెడీగా అవైలబుల్గా ఎక్కడ కనిపించలేదు. బట్ అవి కూడా ఉండుంటే ఇంకా బాగుండేది ఏమో అనిపించింది. నెక్స్ట్ అక్కడ బౌల్ సెట్ ఉంది కదా, సెట్ ఆఫ్ 3 ఇటు సైడ్, ఇంకొక సెట్ ఇక్కడ డెకరేషన్కి ఉంది కదా. అవి కాకుండా ఇంకో చిన్న బౌల్స్ కూడా 3 ఇచ్చారు. అవి మొత్తం ప్యాక్ 1100కి వచ్చింది. చాలా బాగుంది. బౌల్ సెట్ మళ్ళీ వేరే అకేషన్స్ కానీ ఫెస్టివ్ టైంలో డెకోర్ కానీ బాగా యూజ్ అవుతుంది. బ్యాక్ డ్రాప్ పక్కన వైట్ ఫ్లవర్స్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి ప్యాక్ ఆఫ్ 2, 4, 8 అలా ఉన్నాయి. నేనేమో 4ది తీసుకున్నాను. ఎల్లోది కంటే వైట్ది ఎక్కువ బాగుంది. అంటే క్వాలిటీ వైజ్ రెండు ఒకేలా ఉన్నా, బట్ లుక్ వైజ్ దగ్గర నుంచి వైట్ది ఎక్కువ బాగుంది. అండ్ మా ఫైనల్ డెకరేషన్ అయితే అయిపోయింది, ఇలా వచ్చింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే కన్ఫామ్గా ట్రై చేయండి, మీకు యూస్ఫుల్ అవుతాయని చెప్పి నేను ఆన్లైన్లో తీసుకున్న మ్యాక్సిమం ఐటమ్స్ అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు డెకరేషన్ అయిపోయింది కదా, నెక్స్ట్ మా తన్వి గారిని కూడా రెడీ చేసేసాం. చైన్ వేసుకోవడానికి అస్సలు వేసుకోను, జనరల్లీ పిల్లలంతా అంతే కదా, ఈ పట్టు లంగాలో అన్నీ గుచ్చుకుంటాయని చెప్పి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఈ పట్టు లంగా కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, రెడీమేడ్ది. బాగుంది, స్టిచ్చింగ్ అదంతా బాగా వచ్చింది. ఇంకా ఫైనల్గా మేమైతే తనని కింద పెట్టేసాం. చాలాసేపు ఒక 5-10 minutes అలాగే ఏంటి ఇదంతా అన్నట్టు చూస్తూ ఉంది. తర్వాత స్లోగా పాకడం మొదలుపెట్టింది. ఐ వాజ్ సో హ్యాపీ. కానీ తను ఏదైతే పట్టుకోవాలని అనుకున్నామో అది పట్టుకోకుండా సైడ్కి అటు ఇటు తిరుగుతుంది. సో మల్టిపుల్ ప్రయత్నాలు జరిగాయన్నమాట ఈ ప్రాసెస్లో. తను ఈ బుక్ కానీ గోల్డ్ కానీ మనీ కానీ పట్టుకోవాలి అన్నట్టు మేము స్ట్రైట్గా పెడితే తనేమో అటు ఇటు తిరిగి ఆ ఫ్లవర్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో ఫస్ట్ అటెంప్ట్ వెంకీ ట్రై చేశాడు తనని ముందుకు పంపించడానికి. అలా నెక్స్ట్ నేను, తర్వాత ఫ్యామిలీ అంతా కూర్చున్న అటు ఇటు ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes తను ఆడుకున్న తర్వాత ఫైనల్గా అయితే పట్టుకుంది. ఫైనల్గా అయితే అక్కడ మనీ ప్యాకెట్ ఉందన్నమాట, కాయిన్స్ ప్యాకెట్. ఫస్ట్ ఆ కాయిన్స్ ప్యాకెట్ని పట్టుకుంది. యాక్చువల్లీ ఆ రోజు నేను మా అత్తయ్య గారు ట్విన్నింగ్ వేసుకోవాలి అని అనుకున్నాం, బట్ మా అత్తయ్య గారు శారీ అయితే వచ్చింది, నాదైతే ఆన్లైన్లోనే పెట్టాం, అది రాలేదు. సో ఇంకా నా దగ్గర ఉన్న రెడీమేడ్ 1 minute శారీ రీసెంట్గా దివాళీ టైంలో అనుకుంటా తీసుకున్నా, ఇంకా అదే వేసేసుకున్నాను. కొంచెం ఎప్పుడులా కాకుండా కొంచెం లుక్ డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి హెయిర్ అదంతా కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశా. తన్వి అయితే డ్రెస్ మార్చినాక బాగా ఎంజాయ్ చేసింది, ఫొటోస్కి కూడా మంచిగా స్టిల్స్ ఇచ్చింది. సో ఆల్ ఫర్ నౌ, మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.